హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మహా మార్క్ టెస్ట్ 33 అర్థమెటిక్ సొల్యూషన్ చూద్దామండి. సో మనం సెషన్ స్టార్ట్ చేసే ముందండి ఎస్ఐకి సంబంధించి మీకు మార్క్ టెస్ట్ ఉంది. ప్రిలిమ్స్ మార్క్ టెస్ట్ మీకు 40 మార్క్ టెస్ట్ మీకు ఆన్లైన్లో అయితే 999 రూపీస్కి ఉందండి. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే 2999కి మీకు అన్లిమిటెడ్ మార్క్ టెస్ట్ అండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి వాళ్ళు చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అవ్వనివ్వండి, ఆర్ఆర్సీ గ్రూప్ డి కానీ ఎస్ఎస్సి సీజీఎల్ మార్క్ టెస్ట్ రాయాలనుకుంటే మీకు 199 కండి 200 రూపీస్కి 40 మార్క్ టెస్ట్ అండి. ఒక్కొక్క దానికి 200 రూపీస్ అండి. మీకు ఆర్ఆర్బీ 40 మార్క్ టెస్ట్ 200 రూపీస్, ఆర్ఆర్సీ గ్రూప్ డి 200 రూపీస్, ఎస్ఎస్సి సీజీఎల్ 200 రూపీస్. ఇవన్నీ మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. రైట్, సో మనం క్వశ్చన్ నెంబర్ 1తో స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఏ కార్డ్ ఆఫ్ the larger among two concentric circles is of length 10 cm and it is tangent to the smaller circle. What is the area in centimeter square of the annular portion between the two circles? రెండు కేంద్రీయ వృత్తాలలో పెద్ద వృత్తం యొక్క జ పొడవు 10 సెంటీమీటర్లు మరియు ఇది చిన్న వృత్తంకు స్పర్శరేఖ అవుతుంది. అయితే ఈ రెండు వృత్తాల మధ్య గల కంకణకారపు వలయం యొక్క వైశాల్యం ఎంత? ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం కావాలండి. మీకు ఏమన్నారంటే 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే సెంటర్ ఒకటే ఉంటుంది కదా రెండింటికి. సరే, ఒక సర్కిల్ ఇది ఉందనుకోండి, ఇంకో సర్కిల్ ఇది ఉందనుకోండి. ఓకే, ద లెంత్ ఆఫ్ ద ఇక్కడ ఏమన్నారండి, కార్డ్ ఆఫ్ ద లార్జర్ అమంగ్ ద 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇస్ 10 సెంటీమీటర్స్ అండ్ ఇట్ ఈస్ టాంజెంట్ టు ద స్మాలర్ సర్కిల్. ఇప్పుడు ఈ రెండిట్లో లార్జర్ సర్కిల్ యొక్క కార్డ్ అనేది స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుందంట. అంటే ఇలా ఉంటుందండి ఈ కార్డ్ అనేది. ఇది లార్జర్ సర్కిల్ కనుక కార్డ్ అయితే స్మాలర్ సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుంది. ట్యాంజెంట్ అంటే ఒకటే దగ్గర టచ్ అవ్వాలి కదా మీకు. అండ్ దీని లెంత్ ఎంత అన్నారండి, 10 సెంటీమీటర్స్ అని ఇచ్చిన మీ క్వశ్చన్లు. ఇక్కడ లెంత్ ఎంత, 10 సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ నుండి కనుక మీకు ఏదైనా సర్కిల్ సెంటర్ నుండి ట్యాంజెంట్కి కనుక ఇక్కడ సెంటర్ అనుకుంటే ఇలా డ్రా చేస్తే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కదా, 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు బయట సర్కిల్ కనుక తీసుకుంటే సెంటర్ నుండి కార్డ్ పైకి 90 డిగ్రీస్ ఉంటుందంటే మీకు ఈ పార్ట్ ఈక్వల్ అవ్వాలి. మీకు సర్కిల్స్లో ఇవన్నీ ప్రాపర్టీస్ అండి. మీకు మొత్తం 10 సెంటీమీటర్స్ అయితే ఇది 5 సెంటీమీటర్స్ అవ్వాలి, ఇది 5 సెంటీమీటర్స్ అవ్వాలి, అంతే కదా. రైట్, ఇప్పుడు ఏమన్నారు, మీకు ఈ రెండు సర్కిల్స్ మధ్యలో ఉన్న ఏరియా ఎంత అంటే ఈ రెండు సర్కిల్స్ మధ్యలో మీకు ఏ ఏరియా ఉంది, ఈ ఏరియా ఉంది. ఇప్పుడు నేను షేడ్ చేసే ఏరియా ఎంత అని క్వశ్చన్ అండి, ఈ ఏరియా. ఇప్పుడు మీకు కనుక లార్జర్ సర్కిల్ రేడియస్, స్మాలర్ సర్కిల్ కనుక రేడియస్ తెలుసు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా డ్రా చేసుకుంటే ఈ సర్కిల్కి స్మాలర్ సర్కిల్ రేడియస్ కనుక నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి లార్జర్ సర్కిల్ రేడియస్ కనుక వై అనుకుంటే ఈ షేడెడ్ రీజియన్ రావాలంటే అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా చేస్తే వస్తుంది కదా. అవుటర్ సర్కిల్ ఏరియా చెప్పండి ఎలా ఉంటుంది. అవుటర్ సర్కిల్ ఏరియా మీకు ఎప్పుడు కూడా పై, అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి వై కదా, పై వై స్క్వేర్, అంతేనా, మైనస్ ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఎంత, పై, ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఎంత, ఎక్స్, సో పై ఎక్స్ స్క్వేర్. ఇది మీకు మీ షేడెడ్ రీజియన్ ఏరియా వస్తుంది. మీరు పై కామన్ తీస్తే మీకు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కనుక వాల్యూ తెలిసిందనుకోండి, మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చు. వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎలా చెప్పొచ్చు చూడండి మీరు. ఇప్పుడు ఇది ఇప్పుడు మీకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి, మీకు ఇది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీరు పైథాగరస్ అప్లై చేస్తే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్, హైపోటెన్యూస్ కదా ఇది వై అంటే మీకు. సో 5 స్క్వేర్ అంటే 25 ఈక్వల్ టు వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఇది అవుతుందా. ఇప్పుడు మీకు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చిందా అంటే ఇక్కడ పై, ఈ ప్లేస్లో మీరు 25 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే మీకు షేడెడ్ రీజియన్ ఎంత ఏరియా ఎంత వచ్చిందండి, 25 పై వచ్చింది. సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 2 రైట్ అండి. ఇది మీకు సింపుల్ లాజిక్ ఉన్న క్వశ్చన్ అండి. ఒకటి, ఇప్పుడు 11 ఉందనుకోండి, 11 స్క్వేర్ చేస్తే ఎంత అండి, 121. ఇప్పుడు మీరు 3 1s తీసుకున్నారనుకోండి, 3 1 స్క్వేర్ చేస్తే ఏమొస్తుందంటే 3 టైమ్స్ ఉంది కదా 111. సో 1 ఉంది కాబట్టి 1 2 3 టైమ్స్ ఇలా సీరియల్గా 3 రాసుకొని మళ్ళీ డిసెండింగ్ అంట, దాని తర్వాత 2 1. ఇది మీకు 4 1 స్క్వేర్ ఉందనుకోండి, 4 1 స్క్వేర్ 4 1s ఉన్నాయి కాబట్టి 1 2 3 4 వరకు రాసుకొని మళ్ళీ 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది, 3 2 1. మీ దగ్గర 5 1s ఉన్నాయి అనుకోండి, 1 1 1 1 దీని స్క్వేర్ వాల్యూ 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 వరకు రాసుకొని
మళ్ళీ దీని తర్వాత 4 3 2 1. ఇది మీకు లాజిక్ అండి. ఇది ఇక్కడ మీకు ఇచ్చిన వాల్యూస్ అదే అండి. అంటే ఇది మీకు 11, ఇది 111, ఇది మీకు 4 1s, ఇది 5 1s ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు యూనిట్ డిజిట్ అన్నిటికీ ఏమొస్తుందండి? సమ్ చేస్తే 1 1 1 1 4 రావాలి యూనిట్ డిజిట్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఆన్సర్ అవ్వదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 10th డిజిట్ మళ్ళీ 1 1 1 1. 10th డిజిట్ కూడా మీకు 4 రావాలి, ఇక్కడ 5 ఉంది. సో ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఇది మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు అంటే మీరు క్వశ్చన్ నెంబర్ 3ని x-5 ఉందా, ఈ మొత్తాన్ని మీరు ఏ అనుకోండి, ఈ మొత్తాన్ని మీరు బి అనుకోండి, ఈ మొత్తాన్ని మీరు సి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు టైపింగ్ మిస్టేక్ పడిందండి. ఇక్కడ మీకు 3 రావాలి, ఇది 3 రావాలి, ఇక్కడ మీకు 3 రావాలి. సో a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈక్వల్ టు, ఇది మీరు ఏ అనుకున్నారు కదా, సో 3a, ఇది మీరు బి అనుకున్నారు కదా, బి అండ్ సి. a³ ప్లస్ b³ ప్లస్ cకి ఎప్పుడు అవుతుందండి మీకు? a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 0 అయినప్పుడే మీకు ఇది అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఇది అయ్యింది అంటే a ప్లస్ b ప్లస్ సి వాల్యూ 0 అవ్వాలి అని దాని మీనింగ్ కదా. a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 0 అవుతే a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈక్వల్ టు 3abc అవ్వాలి. లేదా a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈక్వల్ టు 3abc అయ్యిందంటే a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 0 అవ్వాలి. మీ కండిషన్ ఇది ఇచ్చినారు కాబట్టి a ప్లస్ b ప్లస్ సి ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏ వాల్యూ ఎంత? x-5 ప్లస్ b వాల్యూ ఎంత? x-6. సి ఎంత అనుకున్నారు మీరు? x-7. ఈ సమ్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. సో 3x 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 7 18 కదా. అంటే ఇక్కడ -18 ఉంటుంది, అటు వెళ్తే +18 అవుతుంది. సో x ఈక్వల్ ఎంత అవ్వాలండి మీకు? 6 అవ్వాలి. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అండి. ద రేషియో ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ 3 కంపెనీస్ x, y and z లాస్ట్ ఇయర్ వాజ్ 3:4:4. ద రేషియో ఆఫ్ ద ప్రాఫిట్స్ last year to the profits this year for x, y and z are 2:3, 4:5 and 5:6 respectively. If the total profit of x, y and z this year is 800.8 crores, find the total profit of x, y and z last year in crores. x, y మరియు z కంపెనీల యొక్క గత సంవత్సరం యొక్క లాభాల నిష్పత్తి 3:4:4. ఈ 3 కంపెనీల యొక్క గత సంవత్సరంకు మరియు ప్రస్తుత సంవత్సరంకు మధ్య లాభాల నిష్పత్తులు వరుసగా 2:3, 4:5, 5:6. ప్రస్తుత సంవత్సరంలో x, y మరియు z ల యొక్క మొత్తం లాభం 800.8 కోట్లు అయితే గత సంవత్సరంలో x, y మరియు z ల యొక్క లాభం ఎంత? ఇప్పుడు చూడండి మీరు ఈ క్వశ్చన్కి x, y, z ఈ 3 కంపెనీస్ ఉన్నాయా మీకు? ఇది ఈజీ క్వశ్చన్ అండి, మీకు జస్ట్ క్యాలిక్యులేషన్ అంతే. లాస్ట్ ఇయర్కి మీకు ప్రాఫిట్ రేషియో ఎలా ఉందండి? 3:4:4 ఇంతేనా? ఇప్పుడు ఎక్స్కి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి రేషియో ఎంత ఉంది? 2:3 ఉంది. 2:3 అంటే ఎక్స్కి లాస్ట్ ఇయర్ 2 parts ప్రాఫిట్ వస్తే ఈ ఇయర్ 3 parts ప్రాఫిట్ రావాలి. వైకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి రేషియో ఎలా ఉంది? 4:5 రావాలి. జడ్కి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా ఉంది? 5:6 ఉంది. ఇప్పుడు మీరు కంపేర్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్కి లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? 3 వచ్చిందా? ఇక్కడ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అలా ఉండద్దు కదా. ఎక్స్కి లాస్ట్ ఇయర్ ఇయర్కి సేమ్ ఉండాలి కదా. సేమ్ లేదు కాబట్టి మనం సేమ్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మీరు ×2 చేసినారనుకోండి, ఇక్కడ ×3 చేస్తే ఎక్స్కి లాస్ట్ ఇయర్ 6 ఉంది, ఇక్కడ కూడా ఎక్స్కి లాస్ట్ ఇయర్ 6 వచ్చిందా? ఇక్కడ ×2 చేసినారు కాబట్టి అన్నిటికీ 2 చేయాలి కదా. ఎందుకంటే మనము రేషియో డిస్టర్బ్ అవ్వద్దు. ఈ రేషియో మీకు 3:4:4 రేషియోనే ఉండాలి. 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ 3:4:4 ఉంటుంది కదా. ఇక్కడ ×3 చేసినారు కాబట్టి ఇక్కడ ×3 చేస్తే సరిపోతుందా? ఇక్కడ 3 క్యాన్సిల్ అయితే మళ్ళీ 2:3 ఉంటుందా? ఉంటుంది. వైకి లాస్ట్ ఇయర్ 4 × 2 8 ఉంది. ఇక్కడ ఎంత ఉందండి? 4 ఉంది. సో దీన్ని ×2 చేస్తే సరిపోతుందా? వైకి లాస్ట్ ఇయర్ 8 ఉంటే ఇది లాస్ట్ ఇయర్ 8 అయితే ఈ ఇయర్ ఎంత అవ్వాలి? ×2 చేస్తే 10 అవ్వాలా? రైట్. ఇక్కడ 4 × 2 8 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇది 8కి 5కి ఎల్సిఎం ఎంత అంటే 40 కదా. అంటే ఇక్కడ మీరు 5 చేస్తే ఇక్కడ 8 చేస్తే సరిపోతుంది కదా. 40 అయింది, 40 అయింది. ఇక్కడ 8 చేసినారు కాబట్టి ఇక్కడ 8 చేయాలి. ఇక్కడ మీరు 5 చేసినప్పుడు మళ్ళీ డిస్టర్బ్ అయింది చూడండి. ఇక్కడ 5 చేసినారు కాబట్టి మీరు ఇక్కడ 5 చేయాలి, ఇక్కడ 5 చేయాలి, అంతే కదా.
ఇప్పుడు ఇక్కడ 5 చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ మీరు 5 చేయాలి, ఎందుకంటే ఈ పార్ట్ ఈక్వల్ అవ్వాలి. 2 × 3 × 5, 2 × 3 × 5. ఇక్కడ ఇంటూ 5 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 5 చేయాలి, ఇక్కడ ఇంటూ 5 చేసినారు కాబట్టి ఇక్కడ ఇంటూ 5 చేయాలి, ఇక్కడ ఇంటూ 5 చేయాలి. ఇక్కడతో మీ క్వశ్చన్ దాదాపు అయిపోయినట్టు. చూడండి, ఎక్స్కి లాస్ట్ ఇయర్కి రేషియో 3, 2, 5, 3, 2, 6, 5, 30. 30 ఇక్కడ కూడా 30 ఉందా? 30 ఉంది. వైకి లాస్ట్ ఇయర్ 5, 4, 22, 40. 5, 4, 22, 40 సేమ్ ఉందా లాస్ట్ ఇయర్? జడ్కి లాస్ట్ ఇయర్ 40, 40. ఇక్కడ ఎక్కడ కూడా మీకు రేషియోస్ డిస్టర్బ్ అవ్వలేదు. చూడండి, ఇప్పుడు ఏంటంటే ఎక్స్ కామా వై మరియు జడ్ల యొక్క మొత్తం లాభం 800.8. ఎప్పుడు? ఇది ప్రస్తుతం. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం XYZ ఇది ప్రస్తుతం అంటే ఈ లైన్ కదా మీకు, ఈ పార్ట్ ఎంత ఉంది చెప్పండి. ఇక్కడ 48, ఇక్కడ 10, 5 2 10, 5 అంటే 50, ఇక్కడ 5 15, 15 × 3 అంటే ఎంత అండి? 45. సో టోటల్ ఎంత చెప్పండి. ఇక్కడ కనుక మీరు 50 50 అనుకుంటే 100 100 + 145 అయ్యేది. 2 తక్కువ ఉంది కాబట్టి 143. 143 వాల్యూవే మీ క్వశ్చన్లో 800.8 ఇచ్చినారండి. 800.8. అంటే మీకు ఏం కనుక్కోమన్నారు? గత సంవత్సరం XYZల లాభం ఎంత? గత సంవత్సరం ఎంత చెప్పండి. 5 2 10, 30. ఇది 30 ఉంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40 ఉంది. సో 40 40 80 30 ఎంత? 110. 110 వాల్యూ ఎంత? మీకు క్యాన్సల్ చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది. 11 10 టైమ్స్ ఉంది, 11 1 టైమ్స్, 11 3 టైమ్స్, 13 టైమ్స్. సో 13 6 టైమ్స్ 78, 2 13 1 టైమ్స్, 7 13 6 టైమ్స్. సో ఇక్కడ పాయింట్ రావాలి. సో 10 × 6 61.6 అంటే మీకు 616 రైట్ ఆన్సర్. ఎక్కడ ఉందండి? ఆప్షన్ బిలో ఉంది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఏ జార్ కంటైన్స్ ఏ blend of fruit juice and water in the ratio 5:x. When 1 liter of water is added to 4 liter of the blend, the ratio of fruit juice to water becomes 1:1. What is the value of x? ఒక జారులో పండ్ల రసం మరియు నీరు 5:x నిష్పత్తిలో మిశ్రమం ఉంది. ఈ 4 లీటర్ల మిశ్రమంకు 1 లీటర్ నీళ్లు కలిపినప్పుడు పండ్ల రసం మరియు నీటి నిష్పత్తి 1:1గా అయ్యాను. అయితే x విలువ ఎంత? నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్వశ్చన్కి. ఇక్కడ ఏమైనా చెప్పండి, ఇక్కడ వరకు మీరు మర్చిపోండి, కొద్దిసేపు ఈ పార్ట్ వరకు మర్చిపోండి. వెన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు 4 లీటర్ ఆఫ్ ద బ్లెండ్ అంటే ఇంతకుముందు ఇక్కడ వరకు మెన్షన్ చేసిన టాపిక్ ఉందా, ఇది 4 లీటర్స్ ఉందంట. ఇప్పుడు దీనికి 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నారు. అలా యాడ్ చేసినప్పుడు రేషియో 1:1 అయిందంట. అంటే 1:1లో టోటల్ క్వాంటిటీ ఎంత ఉందండి? ఇంతకుముందు 4 లీటర్స్కి ఇప్పుడు 1 లీటర్ వాటర్ యాడ్ చేసినారు. 5 లీటర్స్ కదా, 5 లీటర్స్లో ఇది 1:1 రేషియోగా డివైడ్ అయిందా? అంటే 5 లీటర్స్ అంటే 1:1 రేషియో అంటే 2.5 అవ్వాలా? అంటే జ్యూస్ 2.5 అవుతే వాటర్ 2.5 అవ్వాలి. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ 5 లీటర్స్లో 2.5 అయిందా? దీంట్లో మీకు లాస్ట్లో యాడ్ చేసిన 1 లీటర్ వాటర్ ఉందా? అంటే లాస్ట్లో 1 లీటర్ వాటర్ ఉందంటే అంతకుముందు ఎంత ఉండాలన్నట్టు? 4 లీటర్స్ ఉన్నప్పుడు 1.5. అంటే అంతకుముందు 1.5, జ్యూస్ 2.5, జ్యూస్ 2.5 ఉండి అంతకుముందు 1.5 కనుక వాటర్ ఉంటే టోటల్ 2.5 1.5 4 లీటర్స్ కదా, 4 లీటర్స్. ఇప్పుడు ఒకటి యాడ్ చేస్తే 1:1 రేషియో వచ్చింది. ఇది అర్థమైందా? ఇంతకుముందు జ్యూస్కి వాటర్కి రేషియో ఎంత? 2.5:1.5. సో ఎలాగో ఈ డెసిమల్ వెళ్ళిపోతుంది. 5 టైమ్స్, 5 3 టైమ్స్. అంటే ఇంతకుముందు ఏ రేషియో ఉందండి? జ్యూస్ వాటరు 5:3 రేషియో ఉంది. క్వశ్చన్లో అదే మీకు 5:x అన్నారు, 5:x. సో x వాల్యూ ఎంత? x వాల్యూ 3. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 అండి. నీరజ్ పర్చేస్డ్ 2 articles at same cost price. He sold one article at a profit of 17% and second article at 816 rupees more than the first article. If the net profit is 23%, then find the cost price of each article. నీరజ్ 2 వస్తువులను ఒకే వేలకు కొనుగోలు చేశాను. అంటే రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ సేమ్ అన్నారు. ఒక వస్తువును 17% లాభంకు, రెండవ వస్తువును మొదటి వస్తువు కన్నా 816 ఎక్కువ ధరకు అమ్మాను. అయితే నికర లాభం 23% అయినచో వస్తువు యొక్క కొన్న విల ఎంత? ఇక్కడ చెప్పండి నాకు ఒక విషయం.
రెండిటి యొక్క కాస్ట్ ప్రైస్ సేమ్ అండి. ఫస్ట్ ఆర్టికల్ని 17% ప్రాఫిట్ కమ్మినారా? రైట్, ఫస్ట్ ఆర్టికల్ని 17% ప్రాఫిట్ కమ్మినారు. ఫస్ట్ ఆర్టికల్ని. సెకండ్ ఆర్టికల్ని ఫస్ట్ ఆర్టికల్ కన్నా 816కి ఎక్కువ కమ్మినారు. 816, దీనికన్నా 816కి ఎక్కువ కమ్మినారంటే ఇంతకుముందు వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ కన్నా ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండాలి కదా, ఎందుకంటే ఇంతకుముందు దానికన్నా ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా 816. అంటే ఇంతకుముందు 17% ప్రాఫిట్ కమ్మినారంటే సెకండ్ ఆర్టికల్ని దీంతకన్నా ఎక్కువ ప్రాఫిట్ పర్సెంట్ కమ్మాలి. అదైతే అర్థమైంది కదా. దీన్ని 17% ప్రాఫిట్ కమ్మినారు, దీన్ని 17% కన్నా ఎక్కువ ప్రాఫిట్ కమ్మినారు సెకండ్ దాన్ని. ఓవరాల్గా 23% ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందండి? 23. ఇదంతా ఇప్పుడు మీకు ప్రాఫిట్ అండ్ లాస్ని మర్చిపోయి మీరు యావరేజ్లోకి రావాలి. ఓవరాల్గా 23% ప్రాఫిట్ వచ్చిందండి. ఫస్ట్ దానిపైన మీకు 17% ప్రాఫిట్ వచ్చింది. 17% ప్రాఫిట్ 23% రావాలంటే దీనికి 23% కన్నా ఎక్కువ కమ్మాలి. ఇది 23% ప్రాఫిట్ కమ్ముతూ దీనికి 23 కన్నా ఇది ఎంత తక్కువ ఉంది? 6% కదా. ఇంకొక 6% ప్రాఫిట్కి ఎక్కువ కమ్మాలి. అంటే దీన్ని మొత్తాన్ని మీరు కనుక 29% ప్రాఫిట్కి అమ్మితే 23% ఏమో ఇది అవుతుంది, దీనికి ఒక 6% ఇస్తే రెండింటిపైన కలిపి మీకు 23% లాభం వస్తుంది అన్నట్టు. మీకు సింపుల్గా చెప్పాలంటే రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు ఉంది. ఓకే, ఒకదాన్ని 100, ఇంకో దాన్ని 100. మీరు మొత్తం ఎంత పెట్టి కొన్నారు? 200 పెట్టి కొన్నారు. ఒక్క దానిపైన మీకు 17 రూపాయలు లాభం వచ్చింది, 17%. ఓవరాల్గా రెండింటిపైన కలిపి 23% వచ్చింది, అంటే 223 రూపాయలు కమ్మినారు. ఫస్ట్ దాన్ని 117 కమ్మినారంటే సెకండ్ దాన్ని ఎంత కమ్మాలి? 13 - 7 ఎంత చెప్పండి? 4, 3, 23% ప్రాఫిట్ కదండి. ఇక్కడ మీకు 17% ప్రాఫిట్. సో రెండింటిని కలిపి మీరు ఎంత కమ్మాలి? 23% ప్రాఫిట్ అంటే 200 పైన 23 అండి. అప్పుడు 246 అవ్వాలి కదా. ఇక్కడ మీకు 246 అవ్వాలి. 200 మీరు రెండింటిపైన ఖర్చు చేసినారు, మీకు 23% లాభం వచ్చిందంటే 246 కమ్మాలి. సో 3, 6 అంటే ఇక్కడ 9 గ్యాప్. ఇక్కడ ఎంత? 3 - 1 అంటే 2, ఇక్కడ 1 అంటే సెకండ్ దాన్ని మీరు 129 కమ్మాలి. అంటే ఎంత శాతం లాభానికి అమ్మాలండి? 29% లాభానికి అమ్మాలి. నేను ఇదే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. దీన్ని 17% కమ్మినారు, దీన్ని 17% కన్నా ఎక్కువ కమ్మినారు. ఈ రెండింటిని అమ్మడం వల్ల మీకు 23% లాభం వచ్చిందంటే దీనికి కావాల్సిన 6, ఇది 23 కావాలంటే దీనికి కావాల్సిన 6, దీనికి కావాల్సిన 23, అంటే 23 + 6 సెకండ్ దానికి అమ్మాలి. అంటే సెకండ్ దానికి ఎంత కమ్మాలి? 29% ప్రాఫిట్ కమ్మాలి. సో ఇప్పుడు దీన్ని 17% ప్రాఫిట్కి అమ్ముతున్నారు, దీన్ని 29% ప్రాఫిట్కి అమ్ముతున్నారు. దీనికన్నా దీని ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ఎక్కువ ఉంది? 17, 29 అంటే 12% ఎక్కువ. మీ క్వశ్చన్లో ఆ వాల్యూ ఇచ్చినారండి. మొదటి వస్తువు కన్నా రెండవ వస్తువుని 816 ఎక్కువ కమ్మినారు. 816 ఎక్కువ అంటే 12% ఎక్కువ కదా. దీనికనేది 12% ఎక్కువ, అంటే కాస్ట్ ప్రైస్లో 12% ఎక్కువ. 12% వాల్యూవే మీకు క్వశ్చన్లో 816 అన్నారు. అయితే మీకు 100% వాల్యూ ఎంత? కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? సో 12 ఎన్ని టైమ్స్ వెళ్తుందండి ఇక్కడ మీకు? 12, 6 times 72 ఉంటుంది, ఇక్కడ 9 మిగులుతుంది. 12, 8 times 96. సో 100 × 68 అంటే 6800. ఆప్షన్ డి మీకు రైట్ ఆన్సర్ అండి. 12, 6 times 72, సో 9 మిగులుతుంది. 12, 8 times 96, 6800. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీరు ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అండి. మీరు ఎంత క్లియర్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. The radius of an inner surface of a hollow hemispherical ball is 16 2/3% of that of the outer surface. The difference between the curved surface areas of both the surfaces is 3520 cm². Then find the thickness of the ball. ఇక్కడ చూడండి, మీకు ఒక హాలో హెమిస్పెరికల్ బాల్ ఉంది. అంటే ఇలా ఒక హెమిస్పియర్ ఉంది, ఇలా ఇది అంటే ఇది మొత్తం మీకు ఇలా కవర్ ఉంది, లోపల ఎంటీ ఉంది. అర్థమవుతుందా? ఒక కొబ్బరి చిప్ప టైప్ అనుకోండి. రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ హాలో హెమిస్పియరికల్ బాల్ ఈజ్ 16 2/3%. మీకు డయాగ్రామ్ అనేది టు ద పాయింట్ లేదండి. డయాగ్రామ్ కొంచెం ఇక్కడ ఈ రేడియస్ అన్నారా, ఇక్కడ ఒక రేడియస్ ఉంటుంది అండ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎండింగ్ వరకు ఒక రేడియస్ ఉంటుందా? మీరు బాల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది.
ఈ ఇన్నర్ రేడియస్ అనేది అవుటర్ రేడియస్లో 16/2/3% అంటే 1/6 అంట ఫ్రాక్షన్లో రాస్తే. అంటే అవుటర్ రేడియస్ కనుక మీకు 6x అయితే ఈ ఇన్నర్ రేడియస్ అనేది మీకు 5x అవ్వాలి, సారీ 1x అవ్వాలి. 1x 1/6 కదా, ఇది 6x అయితే ఇది 1x. మీకు డయాగ్రామ్ అనేది అలా లేదు, డయాగ్రామ్ మీకు రాంగ్ ఉంది, మీరు అర్థం చేసుకోండి. అది ఇంకేమన్నారండి, డిఫరెన్స్ బిట్వీన్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ బోత్ ద సర్ఫేసెస్ ఇస్ 3520. అంటే బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది కదా. మీకు దాన్ని మీరు ఒక బౌల్ని కనుక చూస్తే మీకు బయట ఒక సర్ఫేస్ ఏరియా వస్తుంది కర్వ్డ్, లోపల ఒకటి వస్తుంది. బయట సర్ఫేస్ ఏరియాకి లోపల సర్ఫేస్ ఏరియాకి డిఫరెన్స్ ఎంత? 3520 3520. బయట సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏముంటుందండి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏదైనా 2πr² కదా హెమిస్పియర్లో, సారీ హెమిస్పెరికల్లో 2πr². సో 2π r² అంటే 36x², 36x² మైనస్ 2π r² అంటే ఇక్కడ x², అంతేనా, ఈక్వల్ టు 3520 అన్నారు. సో 2 × π కనుక 22/7 కామన్ తీస్తే 36x² మైనస్ x² అంటే 35x² ఈక్వల్ టు 3520. 7 5 టైమ్స్ ఇది, 5 2 10 ఒక 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి 11 2 టైమ్స్ అనుకుంటే 11 3 టైమ్స్, 11 2 టైమ్స్, ఇక్కడ 2 16 టైమ్స్. x² వాల్యూ 16 అంటే x వాల్యూ 4 అవ్వాలా, x వాల్యూ 4 వచ్చింది. మీకు ఏం కనుక్కోమన్నారండి? థిక్నెస్ కనుక్కోమన్నారు. థిక్నెస్ అంతేనా, అంటే థిక్నెస్ అంటే ఈ మందం, ఇక్కడ మందం ఉంటుంది చూసినారా, ఇది కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకేమో 6x, ఇక్కడ నుండి ఇక్కడికేమో x. సో మందం ఎంత అవ్వాలి? ఈ గ్యాప్ మీకు 5x అవ్వాలా, 5x వాల్యూ కనుక్కోమన్నారు. 6x ఇది 5x, సో ఇది 1x, టోటల్ 6x ఇది 1x, 6x మైనస్ x అంటే 5x. సో x వాల్యూ ఎంత వచ్చింది? 4 వచ్చింది. 5 × 4 ఎంత? 20. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నంబర్ 8. Perpendicular dropped from the midpoint of one leg of right angle triangle to its hypotenuse divides the hypotenuse in two parts of length 12 cm and 6 cm. What is the area of triangle? ఒక లంబ త్రిభుజంలో ఒక భుజం మధ్య బిందువు నుండి కర్ణమునకు లంబరేఖను గీసిన ఎడల ఆ లంబరేఖ కర్ణమును 2 భాగాలుగా అనగా 12 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లుగా విభజించాను. అయితే ఆ లంబకోణ త్రిభుజ వైశాల్యం ఎంత? చాలా మంచి క్వశ్చన్ అండి, కొంచెం టఫ్ క్వశ్చన్ కూడా అనుకోవచ్చు. ఇప్పటివరకు మీకు అడిగిన క్వశ్చన్లన్నీ ఆల్మోస్ట్ రిలేటివ్లీ ఈజీ మీకు కాన్సెప్ట్ తెలిస్తే, బట్ ఈ క్వశ్చన్ అనేది మీకు కొంచెం టఫ్ క్వశ్చన్. మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంటున్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం మధ్య బిందువు నుండి, అంటే నేను ఇక్కడ అనుకుంటున్నాను ఒక భుజం మధ్య బిందువు, అంటే ఇది ఒక పార్ట్ ఇది పార్ట్ ఈక్వల్, అంటే ఈ లెంత్ x అయితే ఈ లెంత్ x అవ్వాలి, ఇక్కడ వరకు x అయితే ఇక్కడ వరకు కూడా x అవ్వాలి. ఒక భుజం మధ్య బిందువు నుండి కర్ణమునకు లంబరేఖను గీసిన ఎడల ఇక్కడ నుండి మీరు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలంట. సరే, ఇలా ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసిన అనుకోండి, కర్ణంలోకి డ్రా చేస్తే ఆ లంబరేఖ కర్ణంను 2 భాగాలుగా అనగా 12 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లుగా విభజించాను. అంటే ఇది కనుక మీరు 12 తీసుకుంటే ఇది 6 అనుకోండి, ఇలా విభజిస్తుంది అనుకోండి. అయితే ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం చెప్పాలి. సో నేను దీన్ని ఏ అనుకుంటున్నాను, ఇది బి అనుకుంటున్నాను, ఇది సి అనుకుంటున్నాను, ఇది డి అనుకుంటున్నాను, ఈ పాయింట్ ఏ అనుకుంటున్నాను. సిమిలారిటీ అనే కాన్సెప్ట్ తోటి మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారండి. సిమిలారిటీ అంటే మీనింగ్ ఏంది? మనకి ఒక త్రిభుజంలో కనుక 3 కోణాలు సమానమైనవి అనుకోండి, ఏవైనా 2 త్రిభుజాలలో 3 కోణాలు కనుక సమానంగా ఉంటే ఆ త్రిభుజాలలో మనం సిమిలారిటీ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు మీకు సిడిఈ అనే ట్రయాంగిల్ తీసుకోండి. సిడిఈ అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దీంట్లో ఇక్కడ టీటా ఉందనుకోండి, సి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ బి ఇది తీసుకోండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్ అండి సిడిఈ, ఇక్కడ టీటా ఉందా, ఇక్కడ టీటా ఉంటే ఇది యాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్లో, సిబిఏ ట్రయాంగిల్ ఏబీసీ ట్రయాంగిల్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు కదా, ఇక్కడ టీటా ఉంది అంటే ఈ యాంగిల్కి ఈక్వల్ అయింది. ఇక్కడ చిన్న ట్రయాంగిల్లో ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటే పెద్ద ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ ఉంది, అంటే డి దగ్గర ఉన్న యాంగిల్ బి దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్ అయింది. ఇంకా మిగిలిన యాంగిల్ ఒకటే కదండి, ఇక్కడ ఈ 2 యాంగిల్కి ఈక్వల్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక మీకు ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా అవ్వాలా, ఎందుకంటే త్రిభుజంలో 3 కోణాల మొత్తం
180 డిగ్రీలు అవ్వాలి. రెండు త్రిభుజాల్లో రెండు కోణాలు సమానం అంటే ఆటోమేటిక్గా మూడో కోణం సమానం అవ్వాలి. ఇది ఆల్ఫా అంటే ఇది ఆల్ఫా అవ్వాలి. అంటే ఇక్కడ ఈ దగ్గర ఉన్న యాంగిల్ అనేది ఏ దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్. అంటే మీకు ఈ చిన్న ట్రయాంగిల్కి మొత్తం పెద్ద ట్రయాంగిల్ అనేది సిమిలారిటీ అవుతుంది. అంతే కదా. సిమిలారిటీ అప్లై చేస్తున్నప్పుడు ఏం చేస్తామండి మనం, ఆల్ఫాకి ఆపోజిట్లో సైడ్ ఎంత ఉంది, 6 ఉంది స్మాల్ ట్రయాంగిల్లో. ఇది స్మాల్ ట్రయాంగిల్ అని రాస్తున్నా చూడండి. స్మాల్ అండ్ బిగ్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆల్ఫాకి ఆపోజిట్గా 6 ఉందా. బిగ్ ట్రయాంగిల్లో ఆల్ఫాకి ఆపోజిట్లో ఎంత ఉంది, బిగ్ ట్రయాంగిల్ ఆల్ఫా ఇదేనా. బిగ్ ట్రయాంగిల్లో ఆల్ఫాకి ఆపోజిట్లో ఎంత ఉందండి, 2x ఉంది. ఇక్కడ నుండి ఎక్కడికి x అనుకున్నారు, ఇక్కడ నుండి x 2x అన్నారు. 2x అంటే 6/2x ఈక్వల్ టు రైట్. ఇక్కడ స్మాల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఏముంది, స్మాల్ x ఉంది. ఒక x ఉందా, x ఉంది బై బిగ్ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఏముంది, 12 ఉంది, 6 ఉంది, 18 ఉంది. సిమిలారిటీ మీరు ఇలా అప్లై చేస్తారండి. సో ఇప్పుడు 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x² ఈక్వల్ ఎంత వచ్చిందండి, 9 6 54. 9 6 54 వచ్చింది. అంతే కదా. సో ఇప్పుడు x వాల్యూ ఏమవ్వాలండి మీకు. సో 9 అంటే ఇది ఇప్పుడు 9 అంటే 3 వస్తుంది, 3√6. 3√6 కనుక మీరు స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది చూడండి, 9 × 6 54 వస్తుంది. x వాల్యూ 3√6 వచ్చిందంటే ఇది మీకు 2x కదా. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవ్వాలి, 6√6 అవ్వాలి. 6√6 ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం ఎంత, ఇది 18. సో దీని స్క్వేర్ మైనస్ దీని స్క్వేర్ అండర్ రూట్ చేస్తే ఈ వాల్యూ రావాలి. 18 స్క్వేర్ వాల్యూ ఎంత, 324. 18 స్క్వేర్ ఎంత, 324 మైనస్ అండర్ రూట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏబీ వాల్యూ అండి. ఏబీ ఈక్వల్ టు 324 మైనస్ 6√6 వాల్యూ ఎంత, 36 × 6 అంతేనా. 36 × 6 ఎంత, 216. సో 14 మైనస్ ఇక్కడ చూడండి 16 అంటే 8 వస్తుంది, 8 వస్తుంది. అంటే మొత్తానికి మీకు 108 వస్తుంది అండర్ రూట్ 108. ఇది మళ్ళీ మీరు సింప్లిఫై చేసేది 9 మల్టిపులా, 9 × 12 కదా. సో 9 × 4 × 3 ఇది 36 × 3గా రాసుకోవచ్చు. అంటే 6 × √3 అవుతుందా, 6√3 అవుతుంది ఈ వాల్యూ. మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చెప్పాలంటే ఎంత అంటే హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత, 6√6. హైట్ వాల్యూ ఎంత, 6√3. ఇది 2 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 3 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. సో 6 × 3 18 ఉంది, √6 × √3 √18. సో 18√18 మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడ ఉంది, ఆప్షన్ డీలో ఉంది. సిమిలారిటీ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక మంచి క్వశ్చన్ అండి మీకు ఇది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నంబర్ 9th. ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits such that on dividing by 15, 18, 21 and 24 the remainders are 11, 14, 17 and 20 respectively. 15, 18, 21 మరియు 24తో భాగించబడి వరుసగా 11, 14, 17 మరియు 20లను శేషాలుగా ఇచ్చేటటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్యను కనుక్కోనండి. దీనికి మనం 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి ఏమో మీకు షార్ట్ కట్ సింపుల్గా చేయొచ్చు, మీకు మెథడ్ తెలియకపోయినా. ఇంకొకటి ఎలా చేయొచ్చు అంటే రెగ్యులర్ మెథడ్లో చేయొచ్చు. సో చెప్పే ముందు నాకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పండి, నేను ఒకటి అడుగుతాను చెప్పండి. నాకు మీ దగ్గర 12 అనే ఒక నంబర్ ఉంది, దీన్ని మీరు 5తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది చెప్పండి. 5 2 10, రిమైండర్ 2. అంటే 12 అనే సంఖ్యని మీరు 5తో భాగిస్తే రిమైండర్ 2 వచ్చిందా. దీని మీనింగ్ ఏం చెప్తుంది, నేను ఇలా చెప్పొచ్చా, 12 నుండి కనుక మీరు ఈ శేషాన్ని తీసేస్తే ఈ నెంబరు 5తో భాగించబడుతుందా. అంటే 12 నుండి మీరు 2 తీసేసినారనుకోండి ఎంత అవుతుంది, 10 అవుతుంది. 10 5తో భాగించబడుతుంది, కంప్లీట్లీ డివైడ్ అవుతుంది. లేదా ఇంకోలా చెప్పొచ్చా, 5 - 2 ఎంత, 5 - 2 ఎంత, 3. అంటే 12కి కనుక మీరు 3 యాడ్ చేయగలిగితే ఎంత అవుతుంది, 15 అవుతుంది. 15ని 5 కంప్లీట్గా భాగిస్తుందా, భాగిస్తుంది. అంటే ఏదైనా ఒక నంబర్ని ఏదైనా ఒక నంబర్ భాగించినప్పుడు కనుక శేషం వచ్చిందనుకోండి, ఆ నంబర్ నుండి మీరు శేషాన్ని మైనస్ చేసినారనుకోండి, అప్పుడు ఆ నంబరు ఈ నెంబర్తో భాగించబడుతుంది. లేదా ఆ నంబర్ నుండి ఈ నెంబర్ 5 - 2 చేస్తే ఎంత, 3. 12కి 3 యాడ్ చేసినారనుకోండి, అప్పుడు కూడా ఈ నెంబర్ డివైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే, మీకు ఏదో ఒక నెంబర్ ఉంది 4 digit లార్జెస్ట్ నెంబర్, ఆ నెంబర్ని మీరు 15తో భాగిస్తే శేషం ఎంత వస్తుందంట, 11 వస్తుందంట. ఆ నెంబర్ ఏదో నెంబర్ x ఉంది. అంటే ఇప్పుడు x అనే నెంబర్ ఉందనుకోండి, ఎక్స్లో నుండి కనుక మీరు 11 కనుక తీసేసినారనుకోండి, ఆ నెంబర్ 15తో భాగించబడాలి.
ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అంటే 12 నుండి మీరు 2 తీసేస్తే ఆ నెంబర్ 5తో భాగించబడాలి. లేదా 15 మైనస్ 11 ఎంత? ఇక్కడ 5 మైనస్ 2 3 వచ్చిందా? అలా 15 మైనస్ 11 ఎంత? 4 కదా. ఈ ఎక్స్ అనే నెంబర్కి కనుక మీరు 4 యాడ్ చేస్తే ఆ నెంబర్ 15తో భాగించబడాలి. ఇదైనా కరెక్టే అవుతుంది, ఇదైనా కరెక్టే అవుతుంది. అంటే మీరు ఆన్సర్ కనుక ఎక్స్ అనుకుంటే ఎక్స్ నుండి 11 తీసేస్తే మీకు 15తో భాగించబడాలి. లేదా ఎక్స్కి 4 యాడ్ చేస్తే ఆ నెంబర్ 15తో భాగించబడాలి. ఇది మీ కాన్సెప్ట్. ఇప్పుడు మీ దగ్గర ఆప్షన్స్లో 4 నెంబర్లు ఉన్నాయా? ఏ ఆప్షన్కి కనుక మీరు 4 యాడ్ చేస్తే మీకు అది 15తో భాగించబడుతుందో చెప్తే మీరు ఆన్సర్ చెప్పినట్టే కదా. ఇప్పుడు మీరు కనుక దీనికి 4 యాడ్ చేసినారనుకోండి, యూనిట్ డిజిట్ ఏమొస్తుందండి? 1 వస్తుంది. 1 యూనిట్ డిజిట్ వస్తుందంటే 1ని 15 భాగిస్తుందా? మీకు 15 భాగించాలంటే ఆ నంబర్ చివరిలో అయితే 5 ఉండాలి, లేదా 0 ఉండాలి, 1 ఉండద్దు. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. సో 6 ఉందా? 6కి 4 యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే ఈ నెంబర్ని మీకు 15 భాగించే ఛాన్స్ ఉంది. 5కి కనుక మీరు 4 యాడ్ చేస్తే లాస్ట్కి ఎంత వస్తుంది? 9 వస్తుంది. 9ని మీకు 15 డివైడ్ చేస్తుందా అండి? చేయదు కదా. 15 డివైడ్ చేయాలంటే నంబర్ ఎండింగ్లో 0 ఆర్ 5 మాత్రమే ఉండాలి. 4కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? యూనిట్ డిజిట్ 8 వస్తుంది. 8ని 15 డివైడ్ చేస్తుందా? చేయదు. ఇది ఆన్సర్ అవ్వదు, ఇది ఆన్సర్ అవ్వదు, మిగిలింది ఒక ఆన్సర్ ఒకటే. ఈ కాన్సెప్ట్ కనుక మీరు తెలిసి ఉంటే మీకు ఇచ్చిన ఆప్షన్కి మీరు ఏదన్నా తీసుకోండి, 15 మైనస్ 11 చేస్తే 4 వస్తుందా? 18 మైనస్ 14 చేసినా ఆన్సర్ 4 వస్తుంది. 21 మైనస్ 17 చేసినా 4 వస్తుంది. 24 మైనస్ 20 చేసినా 4 వస్తుంది. మీరు దేంతో చెక్ చేసినా సరే ఈజీయే. అయితే మనకు 15 కానీ 18లో మీకు 9 ఉంది. 9కి డివిజిబిలిటీ రూల్ ఈజీ చెక్ చేయడం తెలుసు కాబట్టి మీకు 15 అంటే 5తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్లో 0 ఉండాలి, లేదా 5 ఉండాలి. చెక్ చేయడం ఈజీ కాబట్టి నేను 15తో తీసుకున్నాను. నేను ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో ఆ ఆన్సర్ మీకు 7556 అండి. మరి రెగ్యులర్గా ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం చూడండి. రెగ్యులర్గా అయితే మీకు రెగ్యులర్గా ఎలా చెప్తారంటే డివైజర్స్, మీరు డివైడ్ చేసే నెంబర్లు ఏమున్నాయి? 15, 18, 21, 24 ఇలా చెప్తారు. రిమైండర్స్ మీకు ఏమొస్తున్నాయి? 11, 14, 17, 20. ఇప్పుడు మీకు D మైనస్ ఆర్ చేయమని అంటారండి. D మైనస్ ఆర్ మీకు కాన్సెప్ట్ తెలియకపోతే మీరు క్లాస్లో మీకు అర్థమయ్యేది ఇంతే. 15 మైనస్ 11 ఎంత? 4. 18 మైనస్ 14 ఎంత? 4. 21 మైనస్ 17 ఎంత? 4. 24 మైనస్ 4 20 ఎంత? 4. ఇదే క్వశ్చన్కి మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే డివైజర్స్ రాసుకొని రిమైండర్స్ రాసుకొని D మైనస్ ఆర్ అన్ని దగ్గర సేమ్ వస్తే మీ ఆన్సర్ అనేది LCM ఆఫ్ 15, 18, 21, 24 -4 ఇక్కడ ఇంటూ కే చేసి ఎల్సిఎం కనుక్కొని ఇంటూ కే దగ్గర 1నో 2నో 3నో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి 4 డిజిట్ నెంబర్ వచ్చే వరకు కే పెట్టుకొని చేసుకుంటారు. కానీ ఇలా ఎందుకు చేయాలనేదే క్వశ్చన్ అండి. మీకు మ్యాథ్స్ రావాలి అంటే ఇలా ఎందుకు చేయాలి, వై షుడ్ వీ డూ లైక్ దిస్, ఇది చెప్పగలిగితేనే మీరు ఆన్సర్ చెప్పినట్టు. ఇలా ఎందుకు చేయాలంటే నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏమనుకున్నామండి, మీరు నంబర్ని 15, 18, 21, 24తో భాగించినప్పుడు మీకు శేషం వరుసగా 11, 14, 17, 20 వస్తుందా? అంటే ఆ నంబర్ మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, 15 మైనస్ 11 ఎంత అండి? 4 కదా. ఆ ఎక్స్లో నుండి మీరు 11 తీసేసినా, ఎక్స్లో నుండి 11 తీసేస్తే ఆ నెంబర్ 15తో డివైడ్ అవుతుంది, లేదా ఎక్స్కి 4 యాడ్ చేసినా అవుతుంది ఒకవేళ మీరు 15ని కన్సిడర్ చేస్తే. లేదా ఎక్స్లో నుండి మీరు 14 తీసేస్తే ఆ నెంబర్ 18తో డివైడ్ అవుతుంది. లేదా ఎక్స్ని మీరు కనుక ఇక్కడ ఎంత వచ్చింది రిమైండర్ 14 కదా, 14 తీసేస్తే ఆ నెంబర్ 18తో డివైడ్ అవుతుంది. లేదా ఎక్స్కి 18 మైనస్ 14 ఎంత? 4 కదా, 4 యాడ్ చేసినా ఆ నెంబర్ 15తో డివైడ్ అవుతుంది. సిమిలర్లీ అంతే అండి, ఎక్స్ నుండి కనుక మీరు 17 మైనస్ చేసినారనుకోండి, ఎక్స్ మైనస్ 17 చేస్తే ఆ నెంబర్ మీకు 21తో డివైడ్ అవ్వాలి. లేదా ఎక్స్కి మీరు 4, 21 మైనస్ 17 కదా, ఎక్స్ అనే ఒక నెంబర్ని 21తో డివైడ్ చేస్తే మీకు 17 శేషం వస్తుందంట. 17 తీసేసినా లేదా 21 మైనస్ 17 అంటే 4 యాడ్ చేసినా ఆ నెంబర్ మీకు 21తో డివైడ్ అవ్వాలి. సిమిలర్గా 24 అన్నా అంతే. ఎక్స్ నుండి కనుక మీరు 20, ఇక్కడ ఎంత ఉంది 20 కదా, ఎక్స్ నుండి మీరు 20 తీసేస్తే ఆ నెంబర్ అనేది మీకు 24తో భాగించబడుతుంది. లేదా మీరు ఎక్స్కి 4 యాడ్ చేసినా ఆ నెంబర్ అనేది మీకు 24తో భాగించబడుతుంది. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇక్కడ
ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ ఉంది. అదేం ప్యాటర్న్ ఉంది ఇక్కడ మీరు ప్యాటర్న్ చేస్తే x+4 అనే నంబర్ 15తో భాగించబడుతుంది. ఇక్కడ 18 అండి. x+4 అనే నంబర్ 18తో భాగించబడుతుంది. x+4 అనే నంబర్ 21తో భాగించబడుతుంది. x+4 అనే నంబర్ మీకు దేంతో భాగించబడుతుంది? 24తో భాగించబడుతుంది. అంటే x+4 అనే నంబర్ మీకు x+4 అనే నంబర్ 15, 18, 21, 24తో భాగించబడుతుందంటే x+4 అనే నంబరు 15కి, 18కి, 21కి, 24కి మల్టిపుల్ అవుతుంది, ఎల్సిఎం అవుతుంది అన్నట్టు. x+4 అనే నంబర్ 15 తోటి, 18 తోటి, 21 తోటి, 24 తోటి భాగించబడుతుంది. అంటే x+4 అనే నంబర్ ఇవన్నిటి యొక్క మల్టిపుల్ కదా. సో మల్టిపుల్ అంటే మనకు ఎల్సిఎం అవ్వాలి కదా. ఎల్సిఎం ఆఫ్ x+4 అనే నంబర్ ఎల్సిఎం ఆఫ్ 15, 18, 21, 24 అవుతుంది. సో ఇప్పుడు దీని ఎల్సిఎం ఎంత అవుతుంది మీకు? ఎల్సిఎం కనుక్కుంటే మీకు ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం చెప్పండి? లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటాం 24. 21లో 24లో 3 ఉంది, 7 లేదు కాబట్టి ఇంటూ 7 చేస్తాం. 18 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 కదా, ఆల్రెడీ 2 ఉంది. ఇక్కడ 8 ఇంటూ 3 అంటే ఒక 3 ఉంది, ఒక్క 3 మిస్ అయింది కాబట్టి 3 రాస్తాం. ఇది 5 ఇంటూ 3 ఆల్రెడీ 3 వచ్చింది కాబట్టి 5 రాస్తాం. ఇక్కడ ఏం మిగిలింది? 24 ఇంటూ 5 అంటే 120, 7 ఇంటూ 3 అంటే 21. సో 210, 42, 252, 2520 అవుతుంది. ఏది? x+4 వాల్యూ అనేది ఇది అవ్వాలి. కానీ మీకు ఏమన్నారండి? లార్జెస్ట్ 4 డిజిట్ నంబర్ అన్నారు కాబట్టి ఇప్పుడు మీకు x = 2520 - 4 అవ్వాలి. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి మనం ఇక్కడ k చేసుకుంటాం. అంటే ఇక్కడ k చేస్తే k వాల్యూ కనుక మీరు 3 సబ్స్టిట్యూట్ చేసినారనుకోండి ఏమవుతుంది? k వాల్యూ కనుక మీరు 3 తీసుకుంటే k అనే వాల్యూ 3 అంటే 7500కి ఇంటూ 6 అంటే 7560 అవుతుంది. సో x+4 ఇది కాబట్టి x = 7560 - 4 అంటే 7556 అవుతుంది. ఆప్షన్ ఇది మీకు మొత్తం చేస్తే ఇది మీకు మీరు గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్ ఇది ఎందుకు వచ్చిందంటే ఇందుకు వచ్చింది, ఈ కాన్సెప్ట్ వల్ల వచ్చిందండి. రైట్? ఐ హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన అనుకుంటున్నా మీకు మొత్తం. సో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను మీకు చెప్పిన సింపుల్ షార్ట్ కట్ అండి. మీకున్న ఆప్షన్స్లో 15 - 11 ఎంత? 4 యాడ్ చేస్తే 15 డివైడ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అది ఏది ఆన్సర్ ఇస్తే అదే మీకు ఆన్సర్. ఒకవేళ అటువంటి 2 ఉన్నాయి అనుకోండి, 4 యాడ్ చేస్తే ఆ వాల్యూ 18తో డివైడ్ అవ్వాలి. ఎందుకంటే x+4 వాల్యూ అనేది ఎల్సిఎం ఆఫ్ ఈ నెంబర్ కదా. అంటే మీకు ఇచ్చిన ఆప్షన్కి కనుక 4 యాడ్ చేస్తే అది 18తో డివైడ్ అవ్వాలి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అండి. బేస్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ with side 7 centimeters and its height is twice the side of base triangle. A cylinder is cut from the prism whose base is the inner circle of the triangle. Find the volume of remaining solid. Right. ఇప్పుడు నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీ దగ్గర ఒక ప్రిజం ఉంది. ఎలా ఉంది? ప్రిజంకి ఈక్విలేటరల్ బేస్ ఉంది. అంటే ఇప్పుడు ప్రిజం ఉంటుంది, దీని పైన కూడా వస్తుంది. ఇలా మీకు ఇమాజిన్ చేసుకోగలుగుతారు కదా ప్రిజంని. ఈ ప్రిజంలో నుండి మీరు ఒక సిలిండర్ కట్ చేస్తున్నారంటే ప్రిజంలో నుండి కనుక మీరు సిలిండర్ కట్ చేస్తే ఇలా కట్ అవుతుందండి. ఇలా ఒక సర్కిల్ వస్తుంది ఇలా పై వరకు. అంటే ఒకవేళ మీకు ప్రిజం అంటే ఇలా ఉందనుకోండి, ఈ పార్ట్ ఇలా డ్రా అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది మీకు ప్రిజం. ఇలా 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 ఉంటుంది. ఇది ప్రిజం కదా. ప్రిజంలో నుండి మీకు సిలిండ్రికల్ పోర్షన్ ఎలా కట్ చేస్తారంటే ఇక్కడ ఈ పోర్షన్ వస్తుంది, ఇక్కడ ఈ పోర్షన్ వస్తుంది, అండ్ ఇలా కట్ అవుతుంది. ఇలా మీకు డయాగ్రామ్ కనుక మీరు గూగుల్లో చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుందండి డయాగ్రామ్. ఈ ప్రిజం నుండి కనుక మీరు సిలిండ్రికల్ పోర్షన్ని కనుక కట్ చేస్తే మిగిలిన ఏరియా ఉంటుంది. అంటే మిగిలిన ఏరియా అంటే ఈ పార్ట్ మిగిలిపోతుందండి. బేస్లో ఉంటుంది, ఇదంతా హైట్ వరకు ఈ పార్ట్ మిగిలిపోతుంది. ఇలా ఈ ఏరియా చెప్పాలి, వాల్యూమ్ చెప్పాలి. వాల్యూమ్ ఎలా చెప్తాం చెప్పండి మనం? ఈ మొత్తం ప్రిజం ఏరియా నుండి మీరు తీసేసిన సిలిండ్రికల్ వాల్యూమ్ అంటే ప్రిజం వాల్యూమ్ మైనస్ సిలిండ్రికల్ వాల్యూమ్ చేసినారనుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా, మిగిలింది వాల్యూమ్. ప్రిజం వాల్యూమ్కి ఫార్ములా చెప్పండి నాకు.
ఏదైనా మీకు ప్రిజమ్కి కానీ దేనైనా వాల్యూమ్కి ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. అది సిమెట్రికల్ ఫిగర్ అయితే ప్రిజమ్ సిమెట్రికల్ ఫిగర్, మీకు కోన్ అనేది సిమెట్రికల్ ఫిగర్ కాదు, సిలిండర్ అనేది సిమెట్రికల్ ఫిగర్. సిమెట్రికల్ ఫిగర్ అంటే బేస్ నుండి హైట్ వరకు ఒకేలాగా ఉంటుంది. కోన్ అలా ఉండదు కదా, బేస్ ఏమో ఎక్కువ ఉంటుంది, హైట్ వరకు తక్కువ ఉంటూ వెళ్తుంది. అది సిమెట్రికల్ ఫిగర్ కాదు. అందుకనే దానికి వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, 1/3 ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. కానీ మీకు సిలిండర్కి తీసుకుంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ పై r² అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హెచ్ హైట్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ మైనస్ సిలిండ్రికల్ వాల్యూమ్ అంటే కూడా అంతే, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఫస్ట్ ప్రిజమ్కి నాకు వాల్యూమ్ చెప్పండి. ఏరియా ఆఫ్ బేస్ ఏముందండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు, దాని సైడ్ 7 అన్నారు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఏరియాకి ఫార్ములా ఎంత, √3/4 a² అంటే ఎంత, 7² 49. హైట్ వాల్యూ ఏమన్నారు చెప్పండి. ప్రిజమ్ హైట్ అనేది హైట్ ఈజ్ ట్వైస్ ద సైడ్ ఆఫ్ బేస్. ఇది బేస్ 7 అయితే దీని హైట్ ట్వైస్ అంటే 14 అన్నారు. హైట్ 14 మైనస్ సిలిండ్రికల్ వాల్యూమ్ చెప్పాలి. ఇప్పుడు ఈ సిలిండ్రికల్కి రేడియస్ ఏమవుతుంది తెలుసా అండి. సిలిండ్రికల్ రేడియస్ అనేది మీరు ఇలా సిలిండర్ కట్ చేస్తే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఇన్ సర్కిల్ లాగా కట్ అవుతుంది. ఇది ఇన్ సర్కిల్కి రేడియస్ ఇన్ రేడియస్ అవుతుంది. సో సిలిండ్రికల్ రేడియస్ r అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఇన్ రేడియస్ అవుతుంది, a/2√3 అవుతుంది. స్మాల్ r అనేది సిలిండర్కి. సో ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఇక్కడ కూడా అంతే కదా సిలిండ్రికల్ వాల్యూమ్ ఫార్ములా. ఏరియా ఆఫ్ బేస్ అంటే సిలిండ్రికల్ బేస్ ఏముంటుంది, సర్కిల్ పై r². r అంటే ఎంత, 7. ఏ వాల్యూ ఎంత అండి, 7 కదా ఇక్కడ సార్. 7/2√3 హోల్ స్క్వేర్, 7/2√3 హోల్ స్క్వేర్. హైట్ హెచ్, ప్రిజమ్ హైటే సిలిండర్ హైట్ అవుట్ అవుతుంది కదా. ప్రిజమ్ హైట్ ఎంత, 14. సో ఇది కూడా 14 అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని చూడండి, 49 × 14 14. ఇక్కడ చూడండి 7² అంటే 49 × 14 కదా. నేను 49 × 14 కనుక కామన్ తీసుకుంటే మిగిలేదు ఏం మిగులుతుంది, √3 మిగులుతుంది. అంటే √3 నేను 1.73గా రాసుకోవచ్చా, -4 ఈ పైని నేను 3.14గా రాసుకుంటాను అండి సింపుల్ కావాలంటే. ఇక్కడ చూడండి 2² అంటే 4, 4 × 3 అంటే 12 అవుతుంది. ఇక్కడ నుండి క్యాలిక్యులేషన్ ఇక్కడ చేద్దాం. ఇక్కడ ఒక 14 కూడా మీరు కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న 14, ఇక్కడ ఉన్న 14 అంటే 49 × 14 మీరు సపరేట్గా రాసుకోవచ్చు. 49 × 14 ఇక్కడ ఏం మిగిలిందండి, ఇక్కడ మీకు 14 రావాల్సిన అవసరం లేదు కదా. ఈ 49 × 14 1.73/4. సో ఇక్కడ మీరు 12 కనుక ఎల్సిఎం తీసుకుంటే 3 టైమ్స్. సో 3 3 9, 3 7 21 అంటే 1 2 క్యారీ, ఇక్కడ 5.19 అవుతుంది, -3.14 అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి 19 - 14 అంటే మీకు ఎంత, 0.5 అంటే 0.05 అవుతుంది. 5 - 3 అంటే ఇక్కడ 2 అవుతుంది, /12 49 × 14 49. ఇది 2 6 టైమ్స్, 2 7 టైమ్స్. మీకు 50 × 7 సరే ఇది 7³ కదండి. 7² × 7 అంటే 7³ అంటే ఇక్కడ 343 అవుతుంది, 343. ఇక్కడ చూడండి 2.04గా రాసుకోవచ్చా, ఇది 2.04గా రాసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. 2.04 అంటే 204 అంటే ఎంతలో క్యాన్సిల్ అవుతుంది చెప్పండి నాకు. 204 అంటే మీకు 216 అంటే 36 కదా, 36 అవుతుంది. 204 అంటే 34 అవ్వాలి. 34 × 6 అంటే 204 అవుతుంది. ఎందుకంటే 204కి ఎంత ఎక్కువ, 12 ఎక్కువ. 216 కావాలంటే 34 అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మీకు 0.34 అవుతుంది. అప్రాక్సిమేట్ తీసుకుంటే 0.34. 0.34 అంటే 0.33. 0.33 అంటే మీకు 1/3 కదా. సో దీన్ని 1/3 చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు. ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇక్కడ 1 క్యారీ అంటే 114. 114 కన్నా మీకు కొంచెం ఆన్సర్ ఎక్కువ వస్తుంది. మీకు 126 అయ్యేంత ఛాన్స్ లేదు. ఇదైతే మీకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆప్షన్ BC అయితే మీకు రైట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే చాలా ఎక్కువ వాల్యూ ఉంది. ఇది కాదు, ఇది కాదు. అయితే ఇది అవ్వాలి, ఇది అవ్వాలి. మీకు 114కి దగ్గరలో వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఆప్షన్ D అవుతుంది. మీరు ఇంకా కావాలంటే దీంట్లో 0.01 వాల్యూ తీసుకోండి. 343లో 1/3 తీసుకున్నారు కదా, 0.33 అంటే మీరు 0.01 మిస్ చేసినారు. 0.01 మీనింగ్ అంటే ఇంకొక 3 యాడ్ చేయడం అంతే, ప్లస్ 3.43. సో 117.43 అక్కడి వరకే వచ్చిందా, 117.5 వచ్చింది 43 కన్నా. సో మీరు అప్రాక్సిమేషన్ అనేది ఇలా చేయాలండి.
సో ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ABCD is a trapezium in which AB is parallel to CD and AB equal to 10 centimeters, BC equal to 12 centimeters, CD equal to 14 centimeters and AD equal to 16 centimeters. Then AC square plus BD square is equal to ఒక సమలంబ చతుర్భుజం. ABCD అనేది ఒక సమలంబ చతుర్భుజం అండి. ట్రెపీజియం ABCD. దీంట్లో మీకు AB ఈక్వల్ టు 10 అన్నారు, BC ఈక్వల్ టు 12 అన్నారు, CD ఈక్వల్ టు 14 అన్నారు, AD ఈక్వల్ టు 16. మీరు డయాగ్రామ్ ఎలా తీసుకోవచ్చు అండి. ABCD ఇలా తీసుకున్నా మీరు ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా తీసుకోండి. సో ఇప్పుడు మీకు సరే ఇలా తీసుకోండి, మీకు ఈజీగా అర్థం కావాలంటే పైనుండి కింది తీసుకుంటే సరిపోతుంది. ఇది మీకు CD వాల్యూ 14 అన్నారు కాబట్టి సో ఇలా తీసుకుందాం చూడండి. డయాగ్రామ్తో మీకు అంత పని ఉండదండి, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ట్రెపీజియం మీరు ఎలా తీసుకున్నా ఏం కాదు కాబట్టి ఇలా. ఇప్పుడు ABCD ఇదైనా మీకు ట్రెపీజియం. AB ఈక్వల్ టు 10, BC ఈక్వల్ టు 12, CD ఈక్వల్ టు 14 అండ్ AD ఈక్వల్ టు 16. ఇప్పుడు మీకు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ వాల్యూ చెప్పాలండి. అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ డయాగనల్స్. AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ వాల్యూ ఎప్పుడు కూడా మీకు సమ్ ఆఫ్ ది నాన్ ప్యారలల్ సైడ్స్. అంటే మీకు AD స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ AB ఇంటూ CD. ఇది మీకు ఫార్ములా అండి. ట్రెపీజియంలో మీకు ఇది ఫార్ములా. సో ఇప్పుడు మీకు ఇది కనుక్కోమన్నారు కదా. AD స్క్వేర్ వాల్యూ ఎంత అండి? AD స్క్వేర్ అంటే 16 స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఎంత అండి? 12 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ AB వాల్యూ ఎంత? 10, CD వాల్యూ ఎంత? 14. సో మీకు 12, 16 చూడగానే మీకు ఇది రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ అని అర్థమవుతుందా? 12, 16 అంటే 20 స్క్వేర్ కావాలి. 12 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ అంటే 20 స్క్వేర్ అంటే 400 ప్లస్ ఇది 280. సో మొత్తానికి మీకు ఆన్సర్ ఎంత అవ్వాలండి? 680 అవ్వాలి. 680 ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 12 అండి. The ratio of weights of two spheres of different materials is 8:17 and the ratio of weights per cc per cubic centimeter of material of each is 289:64. The ratio of radii of the two spheres is. మీకు 2 స్పియర్స్ ఉన్నాయండి. వెయిట్స్ రేషియో ఎలా ఇచ్చినారండి? 8:17 కదా. ఇది వెయిట్స్ రేషియో. మీకు వెయిట్ అంటే వాల్యూమ్ ఇంటూ అక్కడ పర్ cc అండి. అంటే ఇక్కడ మీకు కేజీ పర్ cc వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వాల్యూమ్ అనేది 100 cc ఉందనుకోండి. ఒక్కొక్క ccకి 5 గ్రామ్స్ అనుకోండి. సో 5 గ్రామ్స్ అంటే టోటల్ మీకు ఎంత అవుతుందంటే వెయిట్ 500 గ్రామ్స్ అవుతుంది. ఇక్కడ మీకు ఇచ్చింది అదే అండి. సో మీకు వెయిట్స్ ఈ రేషియోలు ఉన్నాయండి. వెయిట్స్ ఈ రేషియోలు ఉంటే మీకు వాల్యూమ్స్ ఏ రేషియోలు ఉంటాయంటే మీకు వెయిట్ బై కేజీ పర్ cc అనుకోండి ఈక్వల్ టు వాల్యూమ్ అవ్వాలి. వెయిట్స్ మీకు 8:17 రేషియోస్ ఉంటే మీకు పర్ cc ఏ రేషియో ఉంది అండి? 289:64 కదా. 8 బై అంటే వెయిట్ బై పర్ cc 289. 8/289:17/64 చేస్తే మీకు వాల్యూమ్ రేషియో వస్తుందండి. వాల్యూమ్ రేషియో ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు. 64 అంటే 8 స్క్వేర్, ఇది 8. సో టోటల్ ఎంత? 8 క్యూబ్. ఇది 17 స్క్వేర్, ఇది 17. టోటల్ ఎంత? 17 క్యూబ్. మీకు వాల్యూమ్స్ ఈ రేషియోలో ఉంటే రేడియస్లో అండర్ క్యూబ్ రూట్ అండి. అంటే 8:17 రేషియోలు ఉంటాయి. సో మీకు ఆన్సర్ ఏమవ్వాలంటే ఆప్షన్ ఏ అవ్వాలి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. ది యావరేజ్ ఆఫ్ 51 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఇస్ 57. ఫైండ్ ద లార్జెస్ట్ నంబర్. ఇప్పుడు కన్సిక్యూటివ్ నంబర్స్ అన్నప్పుడు మీకు సింపుల్ ఉంటుందండి. మీకు 51 ఆడ్ నెంబర్ ఉంటుందంటే మీకు యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది. అంటే 26th నెంబర్ అవుతుంది. 26th ఇటు మీకు 25 నెంబర్స్ ఉంటాయి. 25 ఇటు మీకు 25 ఉంటాయి. 25, 25, 50 వెళ్ళిపోతే ఇది మీకు 26th నెంబర్. ఇది మీకు 55. ఇది ఇంకొకటి 25, 25 ఇది ఒకటి 51 నెంబర్. యావరేజ్ ఎంత అన్నారు? 57 అన్నారా? యావరేజ్ 57. లార్జెస్ట్ నెంబర్ అంటే మీకు ఇట్ సైడ్ నెంబర్ చెప్పాలి.
కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే 2 నెంబర్ డిఫరెన్స్ ఉంటుంటాయి కదా, అంటే తర్వాత నెంబర్ 59 అవ్వాలి, అంటే +2 తర్వాత నెంబర్ ఎంత అవ్వాలి, 61 అవ్వాలి. అంటే మీ ఎండింగ్ నెంబర్ అనేది 57 ఉంటూ 25 నెంబర్స్ ఉన్నాయంటే 25 గ్యాప్ ఉంటుందండి, అంటే 25 × 2 గ్యాప్తో ఉండాలి మీకు. సో 57 అంటే ఎంత, 107. ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ, రైట్. నెక్స్ట్ మీకు క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ 1 2 3 4 5 6 7 8 9 ఇలా అప్ టు 83 డిజిట్స్ అండి. నంబర్ డివైడెడ్ బై 8. మీకు ఒక నంబర్ ఉంది, ఎలా ఉందంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇలా రాసుకుంటూ 83 డిజిట్స్ వరకు రాయాలి. ఆ నంబర్ అనేది 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అని క్వశ్చన్ అండి. మీకు 8కి డివిజిబిలిటీ రూల్ ఏందండి, లాస్ట్ 3 డిజిట్స్ కనుక 8తో డివైడ్ అయితే ఆ నెంబర్ 8తో డివైడ్ అయినట్టు కదా. మరి ఇప్పుడు ఈ 83 డిజిట్స్లో లాస్ట్ 3 డిజిట్స్ మీరు కనుక్కోవాలి. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ ఏమయ్యే ఛాన్స్ ఉంటుందండి. సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఉన్నాయా. దీని తర్వాత 10 11 12 ఇవన్నీ 2 డిజిట్స్ నెంబర్స్, మీకు 10 11 12. నేను ఈ ఫస్ట్ 9 డిజిట్స్, ఈ 9 కూడా 2 డిజిట్ నెంబర్స్ అనుకుంటాను. మీకు క్యాలిక్యులేషన్ ఈజీ, మైండ్లో ఇమాజినేషన్ ఈజీ అవ్వడానికి ఇవి కూడా నేను 2 డిజిట్ నెంబర్ అనుకున్నాను అనుకోండి. 83 బదులు నేను 82 నెంబర్స్ అనుకుంటున్నాను అనుకోండి. 82 నెంబర్స్ ఉండి అన్ని 2 డిజిట్స్ నెంబర్ ఉన్నాయనుకోండి, 82/2 ఎంత అవుతుంది, 41. అంటే మీకు లాస్ట్లో ఇలా 41 వరకు వస్తుంది, అంటే 40 41 వరకు. అంటే ఇక్కడ వరకు కూడా మీరు 2 డిజిట్స్ ఉన్నాయని అనుకుంటే 9 × 2 18 అయిపోతున్నాయి, అంటే 41 వరకు మీకు 82 నెంబర్స్ వస్తాయండి. ఇదంతా మీ ఇమాజినేషన్. ఈ 83 నెంబర్స్ ఎలా రాసుకోవాలి అంటే, దీంట్లో నుండి ఒకటి తక్కువ చేసేసేయండి, 82 ఉన్నాయనుకోండి. ఈ స్టార్టింగ్ నెంబర్స్ కూడా మీరు 9 ఉన్నాయని అనుకుంటే, 9 ఈ నెంబర్స్ కూడా 2 డిజిట్ అనుకుంటే 41 వరకు వచ్చేసరికి మీకు 82 అయిపోతుంది. మీకు 83 నెంబర్ కావాలి కదా. 83 అంటే 40 41 42 ఇది 4 ఉంటుంది, అంటే ఇప్పటి వరకు మీకు 83 అయిపోవాలి. కానీ స్టార్టింగ్ 9 నెంబర్స్ మీరు 2 డిజిట్ అనుకున్నారు, కానీ అది 1 డిజిట్ నెంబరే. సో మీకు ఇంకా 9 నెంబర్స్ రావాలి. దీని తర్వాత మీకు ఇప్పుడు 9 నెంబర్స్ రావాలి. 9 నెంబర్స్ ఏముంటుందండి, 40 41 తర్వాత ఇది 42 ఒకటి అయిపోయిందా, ఇక్కడ నుండి స్టార్ట్. తర్వాత 43 44 45 46. చూడండి 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ వచ్చినాయా. అంటే మీకు 1 2 3 4 5 7 8 9 ఇలా 46 వరకు రాసుకుంటూ వెళ్తే మీకు ఎన్ని వస్తాయంటే ఇవి మొత్తం 83 నెంబర్స్ వస్తాయి. కావాలంటే చూడండి 46 వరకు కనుక రాసుకుంటే, 46 వరకు రాస్తే మీకు ఏమవుతుంది, 46 వరకు కనుక మీరు రాస్తే 46 × 2 ఏమవ్వాలి, 92 అవ్వాలి. 92లో మీకు ఫస్ట్ 9 లేవు, 92 నుండి 9 మైనస్ చేస్తే ఎంత, 83. అంతే కదా సింపుల్గా. సో ఇప్పుడు దీంట్లో మీకు లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్ ఏమున్నాయండి, లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్ చెప్పండి నాకు ఒకసారి. మీకు లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 546. 546ని కనుక మీరు 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది. సో 8 6 టైమ్స్ 48 6 మిగులుతుంది. 8 టైమ్స్ 64 68లో క్యాన్సల్ అవుతుంది కాబట్టి మీకు రిమైండర్ 2 రావాలి. రిమైండర్ ఎంత అండి, 2. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 15. A stick is broken in 2 parts. It is found that the ratio of lengths of 2 parts is same as the ratio of length of stick to the larger part. Find the ratio in which the stick is broken. ఒక కర్రను 2 భాగాలుగా విరిగింది. ఈ 2 భాగముల నిష్పత్తి అనేది పూర్తి కర్రకు మరియు ఆ కర్ర యొక్క పెద్ద భాగముల నిష్పత్తికి సమానం. అయితే కర్ర విరిగిన భాగముల నిష్పత్తి ఎంత. ఇక్కడ చూడండి క్వశ్చన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టిక్ ఇలా ఉందనుకోండి, ఇలా ఇక్కడ నుండి విరిగింది అనుకోండి. మీరు జనరల్గా ఈ పార్ట్ని మీరు ఎక్స్, ఈ పార్ట్ని వై రేషియో తీసుకోవచ్చండి. అలా తీసుకుంటే మీకు క్వశ్చన్ ఆన్సర్ రాదండి. ఈ పార్ట్ కనుక మీకు లెంత్ ఎక్స్ అనుకోండి, ఈ పార్ట్ లెంత్ 1 అనుకోండి, అంటే x:1 రేషియోలో విరిగిందని అనుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇది x:y రేషియో అనుకోకుండా ఇది ఎక్స్ పార్ట్ ఇది 1 పార్ట్ అనుకున్నారనుకోండి, మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇది ఎక్స్, ఇది వై లెంత్. లేదా మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ లార్జర్ పార్ట్ని ఎక్స్ అనుకోండి, అంటే ఇలా తీసుకోండి, మీరు ఇలా తీసుకొని ఇక్కడ విరిగింది అనుకోండి, ఇది ఎక్స్ పార్ట్ అనుకుంటే ఇది 1 పార్ట్ అనుకోండి.
అనుకోవచ్చు కదా ఇలా. ఇప్పుడు చూడండి, ఈ రెండు భాగముల నిష్పత్తి అంటే ఎక్స్కి వన్కి రేషియో అనేది పూర్తి కర్రకు మరియు ఆ కర్ర యొక్క పెద్ద భాగముల నిష్పత్తికి సమానం. ఈ రేషియో అనేది మొత్తం ఎంత ఉందండి, x1 అంటే x+1కి లార్జర్ పార్ట్ ఎంత ఉంది, x ఉంది. ఈ రేషియోకి సమానం అంటే క్వశ్చన్లో ఇచ్చింది. ఇప్పుడు మీకు x² x+1 మీకు కనుక్కోమన్నది ఏముందండి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ స్టిక్ ఈజ్ బ్రోకెన్. ఏ రేషియోలో విరిగింది అంటే x:1 రేషియో కావాలి మీకు. x:1 రేషియో కావాలంటే x వాల్యూ చేస్తే సరిపోతుంది కదా. ఇంకా చూడండి, దీన్ని మీరు x² - x = 1 అని రాసుకోవచ్చా. దీన్ని మీరు x² - 2 × 1/2 × x రాసుకోవచ్చా. 2 ఎలాగో క్యాన్సిల్ అవుతుంది కదా. దీన్ని నేను +1/4 ఇటు 1 + 1/4 ఇటు చేసుకోవచ్చా. 1/4 క్యాన్సిల్ అవుతుంది, 2 1/2 క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఇదే ఈక్వేషన్ వస్తుంది. ఈ పార్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తే x - 1/2 ఫామ్లో ఉందా ఇది ఇట్ సైడ్. ఇది 1 + 1/4 అంటే 5/4. ఇప్పుడు దీని నుండి మీరు x - 1/2 √ 5/2గా రాయొచ్చా, రాయొచ్చు. ఇప్పుడు దీని నుండి మీరు x ఏం రాయొచ్చండి, √5/2 + 1/2 అంటే √5 + 1/2గా రాయొచ్చా. మీరు కనుక్కోమన్న వాల్యూ ఈ వాల్యూ x వాల్యూ ఎంత వచ్చింది మీకు, √5 + 1/2 = 1 అంటే √5 + 1 = 2గా రాయొచ్చు. ఇదేనా మీ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. 15th క్వశ్చన్ దానికి.